పితామహీం ఆమపిష్టపిండం మమ ఆత్మపత్ని ప్రపితామహీం ఆమపిష్టపిండం మమ పిండస్యోపరి ఏతత్తిలోదకముపతిష్టదో తిలోదకముపతిష్టదో తిలోదకముపతిష్టదో. కోకాపేట సైట్ సెటిల్మెంట్. నమస్తే సార్. వాళ్ళిద్దరూ కోకాపేటలో 10 ఎకరాలు కొన్నారు. అవతలాడు ఇంకా అమ్మలేదనుకో 5 కోట్లు అడ్వాన్స్ కూడా ఇచ్చినారు అని చెప్పారు. మధ్యలో వాడు లాలా అంట, లోకలోడు కాదు, పూనా నుంచి వచ్చినాడు. వాళ్ళకన్నా 50 కోట్లు ఎక్కువ కొనేసాడు. బోర్ కూడా వేసేస్తున్నారు సార్. ఇంకా చాలా చెప్పినారులే స్వామి. ఆ లాలాగాడు దుర్మార్గుడు, మటన్ బిర్యానీ తింటాడు. వీళ్ళైతే పాపం మంచోళ్ళు మజ్జిగ అన్నది తింటారంట. ఆడైతే ఇక్కడ బార్ కడతారంట, పాపం వీళ్ళైతే సాహులో కోయలు కడతారంట. ఇట్లా చెప్తేనే కదా స్వామి నాలాంటి పిచ్చోళ్ళకి పంచూడిపోయి పంచాయతీకి వచ్చేటిది. నన్ను చూస్తే నవ్వొస్తుందిరా నీకు. ఇది రావాలరా. నెలకి 10,000 జీతం తీసుకుని ఇట్టా నుంచుంటే ఎవడో వచ్చి కాల్చిపోతున్నాను. ఇక్కడి నుంచి ఇక్కడి దాకా సర్రున పాకింది కదా, ఏంటది? భయం. భయం అది ఉండాలి కదా, లేకపోతే బయటకు వచ్చేస్తుంది. ఇలా బతికుంటే ఆసుపత్రికి తీసిపో. నాకు ఇంట్రెస్ట్ లేదయ్యా, వెళ్ళిపోండి. 10 కోట్లు ఇస్తాం సార్. నాకు డబ్బు అవసరం బా, అంతే, ఇష్టం కాదు. ముప్పై ఇస్తే మాట్లాడేదా? 40 ఇస్తే చేస్తానని చెప్పు. పాలు దగ్గర నీ అబ్బా. మీరు చూస్తుంది నిజమే, ఇది జైలే. వీళ్ళన్ని పంచాయతీలు ఇక్కడి నుంచే చేస్తారు. అది ఎలా సాధ్యమని మీకు అనిపిస్తే రోజు పేపర్ చదవండి, లేదా న్యూస్ చూడండి, మీకు ఆ డౌట్ రాదు. ఎందుకు టెన్షన్ పడతావు బాగి? వాడు జోకి నో చెప్పాడు కదా. అఫ్ కోర్స్ దాన్ని తిట్టినందుకు ఐఎమ్ ఆల్సో హ్యాపీ. మరేంటి? అది నాకంటే సెక్సీగా ఉంటుంది. దాన్నే కాదన్నాడు. నన్ను అసలు కన్సిడర్ చేస్తాడా? అసలు నేను ముందు చెప్పు ఉండాల్సింది హీజ్ మైన్ అని. ఎప్పుడు 10 సెకండ్స్ లేరు. ఏమన్నారు? హీజ్ మైన్. చివర్లో లేట్. అదే ఎంత? 10 సెకండ్స్. ఎగ్జాక్ట్లీ, నాది కూడా సేమ్ టైమింగ్ అక్కయ్య. నా పేరు బంక్ సీన్. లాస్ట్ ఇయర్ మా బంక్లోంచి బయటకు వెళ్తూ దాటేసాను అనుకుని ఓ 10 సెకండ్స్ ముందే సిగరెట్ వెనకేసేసాను. ఏమైంది? ఏమవుద్ది, బంక్ పోయి సినిమాలు అక్కయ్య. అక్కయ్య మనీ ఆర్డర్లో 10 సెకండ్స్ లేటు, మనం టెలిగ్రామ్లో 10 సెకండ్స్ ఫాస్ట్. కలిసామనుకో కొరియర్లో కరెక్ట్ టైంకి వచ్చేస్తాం. ఎవడే వీడు? బేసిక్గా నాకు కొంచెం తొందర, అన్నిటికీ 10 సెకండ్స్ ముందర. దాంతో నా బతుకంతా చిందర వందర. వాట్ హ్యాపెన్ డాక్టర్? సిట్ డౌన్. థ్యాంక్ యూ. నీ రిపోర్ట్లన్నీ చూశాక హ్యూమరా? కాదు, క్యాన్సరా? అబ్బే లేదయ్యా. మరి ఇంకేం డాక్టర్? మలేరియా ఫైలేరియా ఫిక్స్ అయ్యి డెంగ్యూ వచ్చిందా? టీబీ థైరాయిడ్ మిక్స్ అయ్యి టైఫాయిడ్ వచ్చిందా? బీపీ షుగర్ పెరిగి హార్ట్ అటాక్ ఏమైనా వస్తుందా? కర్మగాలి కాండము కన్నపడి ఎయిడ్స్ గానీ వచ్చిందా? టెల్ మీ డాక్టర్, ఫర్ ద గాడ్ సేక్ టెల్ మీ. వీటన్నిటికంటే ప్రమాదకరమైన జబ్బు ఉందయ్యా, తొందరపాటుని. జనరల్గా నేను ఎవరికైనా ట్రీట్మెంట్ ఇస్తే 25,000 తీసుకుంటాను ఉన్నమాటే. ఇలా కష్టపడి ట్రీట్మెంట్ ఇస్తే 50,000 తీసుకుంటాను, అదన్నమాట. చూడు, నా పేరు సీన్ అండి. చూడు సీను, అవతల వాడు చెప్పేది ముందు వినాలి, తర్వాత మాట్లాడాలి. చెప్పిన టైం కంటే లేటుగా వచ్చేవాడికి డిసిప్లిన్ లేదంటారు, మరి ముందుగా వచ్చేవాడికి పని లేదంటారా? గూట్లే. ఎనీ డౌట్ నాన్న? కమాన్ కమ్అవుట్. గూట్లే అంటే ఏంటండి? చెప్పిన ఇంపార్టెంట్ విషయాలన్నీ వదిలేసి ఇటువంటి పనికి మాలిన విషయాలు అడిగేవాడిని గూట్లే అంటారా? గూట్లే. నోదిరావు. ఫైనల్గా ఏం చెప్పాడు? ఏ పనైనా చేసే ముందు 10 అంకెలు లెక్కటమని చెప్పాడు. పెడితే 10 అంకెలు లెక్క పెట్టేసరికి 10 సెకండ్స్ అయిపోతుంది. ఏ పనైనా కరెక్ట్ టైంకి చేస్తావు. దీనికి 50,000 దొబ్బాడు.
నువ్వు కూడా డాక్టర్ దగ్గరికి వెళ్తే కరెక్టే. ఏంటి అక్కయ్య కరెక్ట్? నేను స్పీడ్ కాబట్టి పనికి ముందో 10 లెక్కట్టమన్నాడు. అక్కయ్య లేట్ కాబట్టి పని అయ్యాకో 10 లెక్కట్టమంటాడు. మళ్ళీ ఫీజు కిందో 25,000 లెక్కట్టాలి. అదో బొక్క. మరేం చేద్దాం? సింపుల్ అక్కయ్య, నువ్వు నాకు 10,000 కొట్టావనుకో, నేను అడుగు ఫోన్ కొడతాను. నాకు ఐడియా కొడతారు కదా, అది డైరెక్ట్గా నీకు కొట్టేస్తాను. మీకు ఫీజు కింద 15,000 మిగులుతుంది, నాకు లాస్ట్ 10,000 కవర్ అవుతుంది. అయ్య బాబోయ్, ఇక్కడ 1000 కూడా 10,000లాగా అంతుంది, తర్వాత తీసుకుంటానులే. ఎక్స్క్యూజ్ మీ సార్, మీ ఫేవరెట్ పేషెంట్. హలో సార్, నేను సీను. చెప్పు. ఇప్పుడు నా ఫ్రెండ్ ఒక అమ్మాయి లవ్ ప్రాబ్లంలో ఉంది సార్. ముందు చూడు. అలాగే సార్, ముందు కుర్రోని చూసిన తర్వాత ఫోన్ చేస్తాను. వీడికి ఇంకా తగ్గలా. బాబా ఎక్కడా? ఏంటో అమ్మాయిలు ఎవరైనా లవ్ చేస్తున్నారు, ఎందుకు లవ్ చేస్తున్నారో తెలియకుండా పోయింది. సర్లే, ఇప్పుడు ఆలోచించే లాభంలే. భాగి హాయ్. ఇదిగో, ఈసారి నీలా కాకుండా నాలా 10 సెకండ్ల ముందు వెళ్ళిపోక్కయా. వెళ్ళి చెప్తాను నేను. వెళ్ళి పడగొట్టేయండి, వెళ్ళు. హాయ్. ఇప్పుడే ఏదో నీ గురించి అడుగుతున్నా. ఏంటి? అదే నీ ఫ్రెండ్ జోని ఎందుకు రిజెక్ట్ చేసావని అడుగుతున్నా. అవును, ఎందుకు? ఇట్లా చేయటం. సూర్యుడి చుట్టూ భూమి, భూమి చుట్టూ చంద్రుడు, చంద్రుడి చుట్టూ కవులు 4 కాళ్ళుగా వాళ్ళు తిరుగుతారు. అది సైన్స్. అమ్మాయిల చుట్టూ అబ్బాయిలు తిరిగారనుకో, అది రొమాన్స్. అలా కాకుండా అబ్బాయిల చుట్టూ అమ్మాయిలు తిరిగారనుకో, అది నాన్ సెన్స్. అసలు ఆడపిల్లలంటే జూబ్లీ హిల్స్, బంజారాల్స్లో ఉండకూడదు. ఎవడ పడితే ఆడు వచ్చేస్తాడు. ఎవరెస్ట్లో ఉండాలి. బాగా ఒక్క విషయం గుర్తెట్టుకో, శుక్రవారం హాయ్ చెప్పగానే శనివారం పబ్కి వెళ్తే ఆదివారం పార్టీ చేసుకుని సోమవారం వదిలేస్తారు దొంగ నా కొడుకు. అందుకనే మీరు కొంచెం టైట్ చేయి, తప్పదు. టైట్ చేసింది టైట్ చేసిందా? దాట్స్ వెరీ గుడ్. లుక్ డార్లింగ్, మన దగ్గర ఈ విషయం చిన్న తీసేస్తుంది. ఎప్పుడు ఖాళీగా ఉన్నప్పుడు రా, ఈవినింగ్స్ కుమ్మేసుకుందాం. ఇప్పుడు పర్సన్ కొట్టేసినా కూడా బిల్లు వాడు ఎలా కడతారో తెలియాలంటే మాత్రం చూస్తూనే ఉండండి. నిరంతర వార్తాశ్రమం టీవీ 9. అరే సంజయ్, బిల్ రా. కల్వకుర్తి లాకుల దగ్గర జరిగిన మర్డర్ కేసులో ఏవన్ ముద్దాయి చేయకుండా దామోదర్ రెడ్డికి సంబంధించిన బెయిల్ పిటిషన్ సార్. బెయిల్ పిటిషన్ ఇస్ డిస్మిస్డ్. దామోదర్ రెడ్డి గారు, మీకు ఇది 3వ బెయిల్ రిజెక్ట్ చేశారు. దీని మీద మీ కామెంట్ అంటున్నారు. దీని మీద మీ కామెంట్? రాయలసీమ ఫ్యాక్షన్లో భయంకరమైన నేర చరిత్ర 4గురిలో మీరు ఒకరిని మీ ప్రతినిధులు చెప్తున్నారు. ఇప్పుడు కోర్టు దాన్ని నిజం చేయబోతుందా? జూమ్ చేయి. నేనంత భయంకరమైన నేరస్తున్నైతే నువ్వెంత ధైర్యంగా ఈ ప్రశ్న అడిగేటోడివా? అడిగి ఇంటికి వెళ్ళేటోడివా? బెయిల్ రాలేదా? లేదు. ఆ లాయర్ వేస్ట్ నాయాల, చంపేద్దాం. ట్రాన్స్ఫర్ చేయిస్తే చాలు. ట్రాన్స్ఫర్ అంటే మళ్ళీ ఆలకాలు ఈలకాలు పట్టుకోవాలి. మర్డర్ అంటే కత్తి పట్టుకుంటే చాలు. ఒకసారి ఆలోచించు. సరే సార్, జైలుగా మధ్యలో చిన్న పని ఉంది, చూసుకుని వస్తాను. ఏంటి సార్ ఇది? నేను ఉండా కదబ్బా. टेंशन मत ले, मैं साहब से बात करूंगा. भाई, ये हमारे रेड्डी साहब है. बंद करो रे. ये हमारे मुल्क के बड़े. तेरे को क्या बोलना है ये सुनने के लिए नहीं रोका उसे. मैं क्या बोलता हूँ वो सुनाने के लिए रोका. మనం చెప్పేది ఆడు ఏంటంట, ఆడు చెప్పేదే మనం వినాలంట, అందుకే ఆపినాడంట. ये लैंड में एकदम बरोबर सही दाम देकर खरीदा. मुझे अपना ताकत दिखाने का कोशिश भी मत करना, क्योंकि अगर तू फैक्शनिज्म का इस्तेमाल करेगा तो मैं माफिया का इस्तेमाल करूंगा और तब हाल बहुत बुरा होगा. కుదరదంటున్నాడు స్వామి. వాడంతసేపు చెప్పింది ఇంతేనా? టోటల్ మొత్తం కలుపుకుంటే అదే మీనింగ్ వస్తుంది. సరే, వాడు చెప్పిన హిందీ చెప్పు,
నీకు వచ్చిన హిందీ చెప్పకు. మీది లోకల్ ఫ్యాక్షన్, మాది నేషనల్ మాఫియా. మీరు కండలు చూపిద్దామనుకుంటే మీకేం చూపించాలో మాకు తెలుసు అన్నాడు. తర్వాత అద్దరు నింపి 5 మందికి చూపించినాడు. నేను కొంచెం మాట్లాడాలి. రెడ్డి సాబ్ आपसे जरा बात करना चाहते हैं. शुरू करो. शुरू करो रे. అన్న మాట్లాడేంటి? మాట్లాడితే వినేలా ఉన్నాడు వాడు. हाँ आया और गया भी. ఆపింది నువ్వు చెప్పేది వినడానికి కాదు, నేను చెప్పేది వినపడ్డానికి. जो रोका ना वो तेरे सुनने के लिए नहीं, मेरे सुनने के लिए. ఇక్కడ వ్యాపారం చేయాలనుకుంటే కొనడం కట్టడంతో పాటు భయపడడం కూడా నేర్చుకో. లాలా బెదిరింపుకి భాష అవసరం లేదు, అర్థమైపోతుంది. ఆ రక్తము లాలా 2 తుడిపేసి మీ పేరు రాసుకోండి. ఏమబ్బా స్వామి, వీలుంటే వాడితో క్షమించన్నాను ఒక మాట చెప్పించు. తెలుగులో. వాడి వాయిస్ బాగుంది. వత్తనా డోర్ ఎక్కడా? అంటే మన పరువు పోకూడదు, కానీ ఆడికి పిచ్చెక్కిపోవాలి, అంతేనా? ఇదేదో దెబ్బలు తగలకూడదు, కానీ సైకిల్ నేర్చుకోవాలన్నంత కష్టంగా ఉందే. మనకెందుకు తలపోటు? ఆడి ఫీజు కట్టాం కదా, ఆడికే ఫోన్ చేద్దాం. మా అమ్మాయి సార్, గుడ్. ఈ మధ్య కొంచెం తేడాగా ఉంటుంది, మీకు చూపిద్దామని. ఇలాగే సార్, కొంచెం ఆడుగా బిహేవ్ చేస్తుంది. కొంచెం ఆడుగా బిహేవ్ చేయడం కాదు సుబ్బారావు గారు, పిచ్చండి ఇది. ఇప్పుడు ఏం చేస్తే మంచిదంటారు? హలో గురుగారు, నేను సీను. ఏంట్రా? సార్ మీరు చెప్పినట్టు అబ్బాయిని చూశాను సార్, చాలా బాగున్నాడు. నేను చెప్పానా? ఊరుకోండి సార్, ఇలాంటి విషయాల్లో జోకులేకండి. అసలు ఆ అమ్మాయికి అడంటే ప్రాణం. ఎవరమ్మాయి? వీళ్ళ ఫాదర్ పైన తెలియదండి. రే, ఎందుకురా ఫోన్ చేస్తావు? నేనేం చేశానురా నీకు? అనండి సార్, అనండి. మీరు పెద్దోళ్ళు, మీరు అనొచ్చు, నాలాంటి చిన్నోళ్ళు పడచ్చు. ఇంతకీ ఏం చేయమంటారు సార్? ఏం చేస్తే మంచిదంటారు? ఇప్పుడు ఏం చేయమంటారండి? రెగ్యులర్గా కలుస్తూ ఉంటే మంచిది. కలవాలా?
ఈ మాత్రం ఇంటి చాలు సార్, 10 రోజుల్లో పెళ్లి చేస్తాను. ఎప్పుడు ఫోన్లో మాట్లాడటం నేర్చుకుంటావురా? వాళ్ళకి చెప్పిన ఆన్సర్ నీకు అనుకుంటావేట్రా? పెళ్లి చేస్తాట పెళ్లి చేస్తే ఏమన్నా ఉపయోగం ఉంటుందా డాక్టర్ గారు? అయ్యో ఎందుకు ఉండదండి. వారంలో 2 సార్లు మీరు తీసుకురావచ్చు, 2 సార్లు మీ అల్లుడు తీసుకొస్తాడు. నువ్వు రెగ్యులర్గా అతన్ని కలవాలి అంతే. పని లేకుండా ఎలా కలుస్తావు? మామూలు వాళ్ళు అవకాశాల కోసం చూస్తారు, కానీ నీలాంటి అమర ప్రేమికులు అవకాశాలు క్రియేట్ చేసుకుంటారు. నిన్న నీతో ఏం మాట్లాడాడు? శుక్రవారం హాయ్ చెప్పగానే శనివారం లుక్ డార్లింగ్, మన దగ్గర ఈ విషయం చిన్న తీసేస్తుంది. ఎప్పుడు ఖాళీగా ఉన్నప్పుడు రా, ఈవినింగ్స్ కుమ్మేసుకుందాం. ఆ మాత్రం చాలదా మనం రెచ్చిపోవడానికి? సో ఈవేళ సాయంత్రం నువ్వు అతను కలుస్తున్నావు అంతే. నీకేం ప్రాబ్లం లేదు, నేనున్నాను, ఎరగదీసే. నీకైనా డౌట్ వస్తే నాకు ఫోన్ చేయి. సీను, సారీ సీను. ఇది డాగ్స్ వ్యాన్ అని నాకు ఎందుకు చెప్పలేదు? నేను చెప్పే లోపే 10 seconds లేటు. గట్టిగా ఖర్చాయా? కుక్కలన్నీ కాల్గేట్ వాడుతున్నట్టున్నాయి, పళ్ళు చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి.